హాయ్ అండి. రీసెంట్గా మా ఊరి అమ్మవారైన గంగానమ్మ జాతర అయితే 20 రోజుల పాటు చాలా ఘనంగా జరిగింది. దానికోసం మేము ఒక వారం పైనే సెలవు పెట్టి మరీ ఇంటికైతే వెళ్ళాం. మేమైతే బెంగళూరు నుంచి ఆన్ ది వే చిత్తూరు తిరుపతి మీద నుంచి అయితే వెళ్తూ ఉంటాం. ఎర్లీ మార్నింగ్ ప్రశాంతంగా ఉండే క్లైమేట్లో జర్నీ చేస్తూ మ్యూజిక్ వింటూ ఉంటే ఎంత బాగుంటుందో ఎక్స్పీరియన్స్ కదా. అలాంటి ఎక్స్పీరియన్స్ మీలో ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవడం వల్ల టీ కూడా తాగలేదని చెప్పి మేమైతే మధ్యలో ఒక హోటల్ కనిపిస్తే ఇక్కడే టిఫిన్ అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేమైతే మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసేసాం. బెంగళూరు నుంచి మా సొంత ఊరు వెళ్ళడానికి చాలా దూరమే ఉంటుంది కాబట్టి మేము త్వరగానే బయలుదేరిపోయాం. ఆన్ ది వేలో చిత్తూరు తిరుపతి మీద నుంచి వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో మామిడి తోటలు అయితే ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. చూడడానికి ఎంత ముచ్చటగా అనిపించిందంటే మామిడి చెట్టు మొత్తం ఒక ఆకుకి ఒక కాయ చొప్పున ఉన్నాయేమో అనేంతగా ఉన్నాయి. ఇక్కడైతే నేను వీడియో తీసుకోవాలనేటప్పటికీ మా వాళ్ళు ముందుకొచ్చేయడం వల్ల నేనైతే బాగా ఎక్కువగా మామిడికాయలు ఉండే ప్లేస్లో వీడియో తీసుకోవడం అయితే మిస్ అయిపోయాను. ఇంటికి వెళ్తే మామిడికాయలు ఉంటాయని తెలిసి కూడా మేము మధ్యలో మామిడి పళ్ళ షాపులు కనిపిస్తే ఆగలేక చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా మాకు గుర్తున్న కొబ్బరి బొండం కాయలాగా అనిపించిందని చెప్పి మేమైతే ఒక అమ్మాయి దగ్గర బేరమాడి మరి 120 రూపీస్కి ఒక కాయ అయితే తీసుకున్నాం. చాలా పెద్ద కాయ. ఇది కొబ్బరి బొండం కాయనే ఆమె చెప్తేనే తీసుకున్నాం. కాకపోతే కట్ చేసి తింటే చాలా పుల్లగా ఉంది. ఒక చిన్న ముక్క తినేసరికి దెబ్బకి పళ్ళన్నీ పులిసిపోయాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ చెప్పింది ఏంటంటే ఇది కొబ్బరి బొండం కాయే కాదని, ఇదేదో జలాల కాయ అంట, ఇలాంటి కాయ ఎందుకు కొన్నారు అని చెప్పి మా వాళ్ళు మమ్మల్ని కొంచెం గట్టిగానే వేసుకున్నారు. ఇంకా ఫైనల్గా మా రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మాకు కొబ్బరి బొండం కాయలు లేవు కదా అని చెప్పి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుందాం అనుకుని ఈ కాయ కొనుక్కుంటే ఈ కాయ గురించి తెలిసాక కొంచెం షాక్ అయ్యాం. ఒక్క మామిడికాయ విషయంలోనే ఇంతలా మోసపోతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.